హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రమేష్ పిట్టల గారున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఇంకొకటి చూసుకుంటే రీసెంట్‌గా ఒక తాతయ్య ఒక మనవరాలికి అంటే 6 ఇయర్స్ బేబీకి కార్ నేర్పించడం జరిగింది. అంటే ఫుల్ ఈ టైం అంటే కార్ నేర్పియొచ్చు. ఓకే. కాదంటలేను. కానీ 6 ఇయర్స్ బేబీకి కార్ అవసరమా? అండ్ ఇంకొకటేందంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్న జంక్షన్‌లోనే కార్ నడపడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు సార్ మనం? అండ్ ఇంకోటేందంటే ఆయన చెప్పడం గూడా నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకనే నేను డ్రైవింగ్ నేర్పించాను అనేది చెప్పడం జరిగింది. అసలు కారణం ఏంటో తెలుసా? ఆ పాప డ్రైవింగ్ చేయడానికి? ఆ పాపని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేయాలని చెప్పేసి ఓకే. వాళ్ళ తాత వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన. హ్మ్. నా కూతుర్ని గిన్నిస్ బుక్ ఆఫ్ మన మనమరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఉద్దేశంతోని హ్మ్. ఆ అమ్మాయికి మొత్తం డ్రైవింగ్ ఇచ్చాడు, ఇచ్చారు. నడుపుతున్నారు. అది పబ్లిక్ బాగా తిరిగేటువంటి రోడ్ అది. రోడ్ అది. కొద్దిమంది స్థానికులు చూసి ఆపి అతను ప్రశ్నించారు. అప్పుడు ఆయన పోలీస్ అనే విషయం కూడా తెలియకపోతుండే మనకి. హ్మ్. ఆయన ప్రశ్నిస్తుంటే వాళ్ళ మనవరాలు ఏమంటది, మా తాత ఎస్ఐ అని అన్నది. హ్మ్. అనేసరికి పోలీసులు అనేసరికి ఇంట్రెస్టింగ్గా పెరిగిపోతుంది. అవును. దాన్ని అలా వీడియో తీయడం జరిగిందనమాట. వీడియో తీసిన తర్వాత వీడియో చాలా సర్క్యులేట్ అయిపోయింది. స్వయంగా డీజీపీ, తెలంగాణ డీజీపీ రంగంలోకి దిగి ఆ వీడియో చూసిన తర్వాత అతను సస్పెండ్ చేయడం జరిగింది. హ్మ్. అతని పేరు తిరుపతి పూజారి అనే పేరు. సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద అతనిపైన బిఎన్ఎస్ కింద కేసు ఫైల్ చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 184, సెక్షన్ 180 కింద కూడా అతనిపైన కేసు ఫైల్ చేయడం జరిగింది. హ్మ్. ఇక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ వెహికల్ పైన 4,010 రూపాయల చలాన్ కూడా ఉంది దానికి. ఓకే. ఇంకా చలాన్ కూడా కట్టలేదు. హ్మ్. ఈ కేసు ఎందుకు ఫైల్ చేశారంటే జనరల్గా మైనర్ అబ్బాయిలకి లేకపోతే మైనర్లకి ఎవరికైనా సరే మన వెహికల్ ఇచ్చినప్పుడు దాని పర్యావసనం ఏమన్నా అయితే ఇప్పుడు మేజర్లే బాధ్యత వహించాలి. అవును. కాబట్టి ఈ విషయంలో నేరం చేసింది ఎవరు? తాత. మన పోలీస్ తాత, పోలీస్ తాత. సబ్ ఇన్స్పెక్టర్ తాత చేసిండు మొత్తానికి. ఇంకా ఆయన ఏమంటాడు, ఇది ఆటోమేటెడ్ గేర్ సిస్టము అది ఇది అంటాడు. ఆటోమేటెడ్ కానీ ఏదైనా కానీ ఆటోమేటిక్ అయినా కానీ ఫస్ట్ క్లచ్ నొక్కాలి కదా సార్ మనం. ఆ పాపకు అందాలి ఆటోమేటిక్ కదా. అయినా సరే మైనర్లకు వెహికల్ ఇవ్వకూడదు. హ్మ్. చట్టం అదే. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాలనుకున్నాడు, చివరికి కోర్టు బోన్లు ఎక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఉద్యోగం ఊడిపోయి. అందుకే అతి హుషారు కుంభక్షేటి అంటారు పెద్దలు. అవును. సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఎందుకు నేర తీవ్రత ఎందుకు ఎక్కువ ఉంది, ఎందుకు వైరల్ అయిందంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అని కాదు, చిన్న పాపని కాదు. ఆ పాపకి వెహికల్ ఇచ్చారు, అది చాలా బిజీ రోడ్డు. ఈయనేదో పరధ్యానంలో పడిపోయి ఒక పాప యువతకు గుద్దిందనుకో, వీళ్ళ నిర్లక్ష్యం ద్వారా ఒక నిండు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. చాలా గ్రీవియస్ హర్ట్ కావచ్చు, చాలామందికి రోడ్డు పైన యాక్సిడెంట్లు కావచ్చు. వాళ్ళ వెనకాల వాళ్ళు 2-3 వెహికల్స్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా హీనియస్, చాలా పెద్ద క్రైమ్ అని చెప్పువచ్చు ఇది. కాబట్టి రికార్డుల కోసం అని చెప్పేసి రోడ్లు ఎక్కితే కోర్టు బోన్లు, కేసులు కూడా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మైనర్ల విషయంలో పేరెంట్స్ ఎప్పుడైనా సరే మంచి చెడు చెప్పుకుంటూ పోవాలి తప్ప ఈ విధంగా అతి హుషారుతో వెళ్తే మాత్రం అతి హుషారు కుంపక్షేటి అంటారు. ఇప్పుడు ఆ విధంగా అయిపోయింది. అటు పాపకి ప్రమాదము, అతనికి ప్రమాదం, రోడ్డు మీద పోయే వాళ్ళకి ప్రమాదము. మీరు చూస్తుంటారు చాలా కాలనీస్లలో కిరాణా షాప్ అని చెప్పేసి, పాల ప్యాకెట్ల కోసం అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ మైనర్ పిల్లలకి స్కూటీలు, వెహికల్స్ ఇచ్చి పంపిస్తుంటారు. అలా ఎటువంటి నేరాలు జరిగినా సరే పేరెంట్స్ పైన కేసు అవుతుంది. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే బాగుంటుంది. సార్ ఇదే కేసు ఇప్పుడు ఎస్ఐ గారిని పక్కన పెట్టేసి అదే ప్లేస్లో ఒక ఎమ్మెల్యే గారి మనవరాలో, మినిస్టర్ గారి మనవరాలో ఉందనుకోండి సార్, ఇలాగే చట్టాలు అనేవి వర్తిస్తాయి వాళ్ళకు కూడా? 100% వర్తిస్తాయి. కాకపోతే ఎస్ఐ తెలవక వీళ్ళు వీడియో తీశారు. మరి ఎమ్మెల్యే వీడియో, ఎంపీ వీడియో మరి సాధారణ జనం తీయరనేది ప్రశ్న. ఒకవేళ తీస్తే, ఒకవేళ చట్టం కనుక దాన్ని చూస్తే వాళ్ళపైన కూడా కేసు ఫైల్ చేస్తారు. కేవలం సబ్ ఇన్స్పెక్టర్ కాదు, కమిషనర్ అయినా సరే ఇదే సెక్షన్ల కింద కేసు ఫైల్ చేస్తారు. దానికి చట్టానికి నేను అనేది ఏంటంటే సార్, ఒక పొలిటికల్ లీడర్కి కూడా వర్తిస్తుందా ఇది? వర్తిస్తుంది. చట్టం అందరికీ సమానమే, రాజ్యాంగం అందరికీ సమానమే. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా సెక్షన్స్ పెట్టకపోతే మనం ఏం చేయలేము. తర్వాత మనం ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేసుకోవచ్చు, లేకపోతే హెచ్ఆర్సీకి వెళ్ళొచ్చు, లేకపోతే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఉంది, కానీ ఆ ఓపిక ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. తప్పకుండా
శిక్ష అనేది ఎవరికైనా పడుతుంది. కేసు తప్పకుండా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కేసు అనేది మ్యాండేటరీ అవుతుంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టానికి మన దగ్గర ఏంటంటే రెండు చాలా పవర్ఫుల్. ఒకటి డబ్బు, ఇంకొకటి చట్టం, రెండోది ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఈ రెండింటిపైన ఉండేదే అన్నిటికంటే పవర్ఫుల్ వచ్చేసి మనకు కోర్టు, న్యాయస్థానం. డబ్బుకి ఆశపడకుండా, ఎవరికి భయపడకుండా, నేరం చేసిన వాడికి శిక్ష పడాలని చెప్పేసి ఎవరు ఫైట్ చేసినా సరే జస్టిస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపనే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు అసలు. సార్ ఇంకోటి, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ కారు మీద చలానాలు కూడా ఉన్నాయి, ఆయన ఇంకా కట్టలేదు అని. అంటే ఆయన ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉండి ఆయనే అలాంటి చలానాలు కట్టకపోతే సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళు దీన్ని ఇంకా లీనియన్స్గా తీసుకొని వాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉండి చలానాలు వేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చలానాలు పాతవి ఏమన్నా పెండింగ్ ఉంటే బళ్ళు లాగేసుకుంటున్నారు. దీన్ని ఎలా అంటే కోర్టు ఏం చెప్పిందంటే బళ్ళు లాక్కోమాకండి, నోటీసులు పంపించండి అని చెప్పింది కదా సార్. దీన్ని ఎలా చూసుకోవచ్చు సార్? అంటే పోలీసులు డైరెక్ట్గా బండి లాగేసుకోవడం అనేది ఎలా చూసుకోవచ్చు మనం? రీసెంట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఒకనొక కేసులో ఏ పోలీస్ ఆఫీసర్ సరే ఒకవేళ చలాన్ని కనుక పెండింగ్ ఉంటే వాళ్ళ వెహికల్స్ 100% వాళ్ళు తీసుకోవద్దు. అలా అని చెప్పేసి ఎవరికైతే చలాన్స్ ఉన్నాయో వాళ్ళని వదిలిపెట్టడం కాదు, వాళ్ళ లైసెన్సు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వాళ్ళు ఉంటున్నటువంటి అడ్రస్కి మనం నోటీసు పంపించవచ్చు. చలాన్ పే అని చెప్పేసి పంపించాలి. అంతే తప్ప దుర్భాషలు ఆడడము, కొట్టడము, వెహికల్ గుంజుకుపోవడము ఈ విధంగా చేస్తే అప్పుడు పోలీసుల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడిని ఒక రకంగా చూస్తారు కొంతమంది ట్రాఫిక్ పోలీసులు. అవును, ఒక ఎమ్మెల్యే ఎంపీ కార్లు అవి డిఫరెంట్గా చూస్తారు. ఇప్పుడు పోలీస్ వెహికల్ కూడా డిఫరెంట్గా చూస్తారు. ఒక వెహికల్ పైన పోలీస్ అని ఉంటే ఇప్పుడు చాలామంది ఆపుతారు, ఆ వెహికల్ని ఆపరు కదా, పోనిస్తారు. ఏదో ఒక రోజు పట్టుకొని ఉంటే ఇప్పుడు 4000 చలానా ఉంది ఇప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైన, ఎవరైతే తాత ఉన్నారో ఆయన పైన, పోలీస్ తాత మీద ముందే పట్టుకొని ఉంటే ఆ చలాన్ని క్లియర్ చేస్తే బాగుంటుండే కదా. సో డీజీపీ ఆనంద్ గారు, సివి ఆనంద్ సార్ ఏం చెప్పిండంటే ఇన్ని చలాన్లు ఉన్నాయి, ఆయన ప్రవర్తన బాగాలేదు, వాళ్ళ కూతురు వాళ్ళ మనవరాలతో డ్రైవింగ్ చేపిస్తున్నాడు, అతని ప్రవర్తన పైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి ఒక ఆదేశం జారీ చేశారు కమిషనర్ గారు. వీళ్ళే ఈ విధంగా చేస్తే ఎలా అని చెప్పేసి సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాకపోతే విషయం ఏంటంటే ఉన్నమాట ఏంటంటే సామాన్యులకు ఎప్పుడు ప్రశ్నలు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండవు, వాళ్ళకి న్యాయం కూడా సరిగ్గా జరగట్లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడికి బాధ వచ్చేసి సపోజ్ ఒక సెలబ్రిటీ తప్పు చేశాడు, దానిపైన ఒక సామాన్యుడు కేసు వేయాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల వానికి 10,000 కాల్స్ వస్తాయి. పలానా వాడు వస్తాడు, నా పైన కేసు పెడతాడు, నువ్వు స్టేషన్కి వెళ్ళి వెళ్ళిపో, అందుబాటులో ఉండొద్దు, రైటర్ లేరు, ఎస్ఐ లేరు, ఎస్ఓ లేడు అని చెప్పే అవకాశం ఉంటుంది. అదే ఇద్దరు సామాన్లు కొట్టుకుంటే మాత్రం తొందరగా కేసు ఫైల్ చేస్తారు. అండ్ రీసెంట్గా సార్ ఇంకోటి చూసుకుంటే ట్రాఫిక్ పోలీసు ఒక అతను బండి ఆపేసి చలానాలు లేవు అతని మీద, అతను కరెక్ట్గానే వెళ్తున్నాడు, బండి ఆపలేదు అనేసి, ఐ మీన్ ఏమైందో అక్కడ తెలియదు, బండి ఆపలేదు అనేసి అతన్ని ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది సార్. ఇప్పుడు అలాంటప్పుడు ఆ వీడియోస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. అలాంటిది మనం అతన్ని వీడియో షూట్ చేసి అతని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటే అతనికి ఎలాంటి శిక్షలు పడతాయి సార్ అతని మీద? తప్పకుండా ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ డ్యూటీలో భాగంగా చెక్ చేయాలి, నాకు లైసెన్స్ ఉందా లేదా, పొల్యూషన్ ఉందా లేదా, లేకపోతే అది సొంత వెహికల్ అయినా లేకపోతే ఎక్కడి నుంచి అయినా పట్టుకొచ్చారా, దొంగతనం చేస్తారనేది చెక్ చేస్తూ ఉంటారు. తమ డ్యూటీ తాము చేయాలి. రెండోది, వాళ్ళని అక్రమంగా ఎప్పుడు పడితే అప్పుడు ఆపకూడదు. అంటే కొన్ని విచారణలో భాగంగా లేకపోతే కొన్ని ప్లేస్లలో కార్డన్ సర్చ్ అలాంటివి చేసినప్పుడు అర్ధరాత్రి కూడా చెక్ చేస్తుంటారు, తప్పు లేదు. కానీ చెక్ చేసినప్పుడు వాళ్ళని ఎలా పడతా తిట్టడము, దుర్భాషలు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడము, రాగి అని సంబోధించడం చాలా తప్పు. స్వయంగా డీజీపీ గారే చెప్పారు, రిక్షా కార్మికుడు వచ్చినా సరే ఆఫీసులోకి సార్ అని సంబోధించాలి, కూర్చోబెట్టాలి, కంప్లైంట్ రాసుకోవాలని చెప్పారు. కానీ జరుగుతుందా సార్ ఇది? కానీ మనం రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ గేట్లోకి రానిస్తారో రానిరో కూడా డౌటే. ఓకే. కానీ డీజీపీ గారు మాత్రం చెప్పడం ఏంటంటే చట్టం అందరికీ సమానమే, అందరి దగ్గర కంప్లైంట్ ప్రాపర్గా తీసుకోవాలి అని చెప్తుంటారు. నిజానికి చెప్పాలంటే ఏవి ఆచరణీయం అనేవి ఉండట్లేదు బయట. ఒక సామాన్యుడికి ఇప్పుడు మనిద్దరం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఫస్ట్ మనల్ని పిలుస్తారా అతన్ని పిలుస్తారా? మీరు చెప్పండి. వాళ్ళనే పిలుస్తారు ఆబ్వియస్లీ.
ఫస్ట్ ఎంపీని పిలిచి తర్వాత తర్వాత ఎమ్మెల్యేని పిలిచి తర్వాత మనం పిలుస్తారు టైం ఉంటే. ఈ ధోరణి అనేది పోలీసు వ్యవస్థనే కాదు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ప్రభుత్వ వ్యవస్థ, ఈ హోదాను కాకుండా మనిషి సమస్యను చూసి ఎప్పుడైతే మన ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుందో అప్పుడే ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది, ఈ వ్యవస్థ పైన నమ్మకం ఉంటుంది. అరే ఇంకా న్యాయం బ్రతుకుందిరా అని చెప్పేసి జనాలకు కనిపిస్తుంది. కానీ సార్ ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా ఎవరైనా సరే ప్రజలు ఎన్నుకుంటేనే కదా సార్ వాళ్ళు అయ్యేది, ఆ పొజిషన్కి వెళ్ళేది. కానీ అలాంటి ప్రజల్నే చిన్న చూపు అంటే ఒక చీమలాగా చూడడం, దీన్ని అసలు ఎలా చూసుకోవచ్చు సార్ మనం? ఎందుకు వాళ్ళకి అంత రెస్పెక్ట్? ఎందుకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఎందుకు ఇంత చులకన, చిన్న చూపు? ఏంటంటే చరిత్రలో యుద్ధం జరిగినప్పుడు గెలిచినప్పుడు రాజు పేరు గుర్తుంటుంది కానీ భటుల పేర్లు వాళ్ళ పేర్లు గుర్తుండదు. అలాగే ఎంతోమంది స్థానిక కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక రాజకీయ నాయకుని గెలిపిస్తే కార్యకర్తలు ఎవరు గుర్తుండరు, ప్రెస్ గుర్తుండదు, రాజకీయ నాయకుడికి గుర్తుండరు, వాళ్ళ పేరు మాత్రమే గుర్తుంటుంది. కాకపోతే ప్రతి సామాన్యుడికి రాజ్యాంగం ఇచ్చిన చాలా హక్కులు ఉంటాయి. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వాళ్ళపైన కోర్టులో మనం కేసు వేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్కి మీరు వెళ్తారు, పలానా వ్యక్తి పైన కేసు ఫైల్ చేయాలనుకుంటారు, వాళ్ళు కేసు ఫైల్ చేయరు. 2వ సార్లు వెళ్తావు, 3 సార్లు వెళ్తావు. అప్పుడు ఏం చేయాలి? తదుపరి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హైయర్ ఆఫీసర్, డిఎస్పీ, ఎస్పీ, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా తీసుకోలేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్ గారు, ఆయనకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన కూడా ఇవ్వకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది, దీనిపైన మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అని చెప్పేసి దీనిపైన విచారణ చేయండి, మొత్తం పరిశీలించండి, తద్వారా మీరు కేసు కూడా ఫైల్ చేయండి అని చెప్పేసి కోర్టు నుంచి కూడా మనం ఆర్డర్ తెచ్చుకోవచ్చు. పోలీసులు మేము చేయము అన్నంత మాత్రాన ఏ సామాన్యుడైనా సరే అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. కోర్టు ద్వారా కూడా మీరు కేసులు ఫైల్ చేయొచ్చు, మీకు న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్స్ అయితే. అండ్ మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.